1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఇప్పుడు మిథున రాశి వారికి ఒకసారి గవ్వలేసి చూద్దాం. చిత్త 3 పడ్డాయండి. చిత్త 3 గవ్వలు పడ్డాయండి. 1, 2, 3 చిత్త పడ్డాయండి. 2 బొల్తా పడ్డాయండి. మీ పేరు మీద చూడండి, ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉందండి. ₹2 సంపాదించితే ₹8 ఖర్చు ఉందండి. ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది మీ పేరు మీద. కానీ మీ చేతిలో డబ్బు నిలబడదండి. మీ చేతిలో డబ్బు నిలబడదు, నోట్లో మాట దాగదండి. ఏదన్నా మాట వచ్చిందా నోటి ముంగని చెప్పేస్తారు. ముఖం ముంగడి చెప్తారు, నిజం చెప్తారు, అవతం మీకు వస్తుందండి. మీ పేరు మీద చూడండి, ఒకరి దావత్లో ఒక డిన్నర్లా తాగాలి తినాలని మీరు పోతారు. కానీ మీదే 500 ఖర్చు పెట్టి వస్తారండి. కానీ ఒకరిది ₹10 తినే యోగం మీ భాగ్యం లేదండి. కానీ మీ అదృష్టం రేఖ కూడా బాగుంటుంది. కోరిక ప్రశ్న రేఖ కూడా మంచిగా ఉంది. కానీ చేసే పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ మీకు బాగానే జరుగుతుంది. ఏమంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా కానీ మీరు తప్పకుండా సాధించుతారు. ఏమంటే మీ ఇంటి మీద నరకన్ను లోకల కన్ను చాలా ఉందండి. నరదెబ్బ లోకల కన్ను చాలా ఉంది. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి తెలుసా? ఎడమ కాళ్ళకి కానీ ఎడమ చేయికి కానీ ఒక నల్ల దారం కట్టండి. ఏమంటే చేతితో కనపడుతుందని మనము అనుకుంటాం. చేతితో కనపడితే కాళ్ళ కన్నా కట్టండి. ఎడమ కాళ్ళ కట్టండి, కుడి కాళ్ళ కాదు, ఎడమ కాళ్ళ కట్టండి. ఆడపిల్ల ఉండని మగపిల్లడు ఉండని ఎడమ కాళ్ళ కట్టాలండి. ఎడమ కాళ్ళ కడితేనే మంచిది. ఈ రాశి వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు, గొప్పగా అవుతారు. ఇన్ని రోజులు మనకి కారోబార్లు, మనకి జాబులు ఏం జరగలేవు, ఇప్పుడేం జరుగుతాయని అన్నట్టు మీ కోరిక ఉంది. జూలై 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు మీకు చాలా మంచిగా ఉందండి. అప్పటి వరకు మిరుగశీల కార్తె కూడా వెళ్ళిపోతుంది. మీ అనుకున్న పనుల్లో కూడా మీకు మంచి జరుగుతుంది. రాబోయే దినాల్లో కూడా మీకు బాగుంది. మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతుంది. మీరు ఒకరి సహకారం తీసుకునే వాళ్ళు కాదు. మీ సొంత తెలివి, సొంత జ్ఞానం, సొంత తెలివి బుద్ధితోని మీరు పైకి వస్తారండి. ఇంకా మీరు చేయాలనుకున్న పని తప్పకుండా సాధించుతారు. అది అవుతుందా లేదా బాబాయ్ గురుగారు అని మీ మనసులో అనుకోవచ్చు. అది తప్పకుండా అవుతుందండి. మీ అదృష్టం రేఖాటంలా శేష పనుల్లో కానీ మీ అనుకున్న పనుల్లో కానీ మీకు బాగానే జరుగుతండి. ఏం తొందర పడకండి. మీ అనుకున్న పనుల్లో శుభం జరుగుతుంది. అనుకున్న పనుల్లో కానీ కారోబార్లో కానీ శేష పనుల్లో కానీ మంచిగా నువ్వు జరుగుతుంది. ఇంకా మీ అనుకున్న పనుల్లో కానీ భార్యాభర్తల్లో కానీ సంసారంలో మంచిగా ఉంటుందా లేదన్నట్టు మీ కోరిక ఉందండి. మీ సంసారంలో కానీ భార్యాభర్తల్లో కానీ మీ కడుపులో పుట్టిన సంతానం గురించి కానీ ఏం టెన్షన్ పడకండి. మీ భార్యాభర్తలు మీ ఫ్యామిలీ అంతా చాలా మంచిగా ఉంటారని కోరుకుంటున్నాం. అదృష్టం రేఖాటంలో ఇంకా ఏముందంటే మీ మధ్యలో ఉన్నది ఒక ఇల్లు, ఒక జాగా, ఒక స్థలము ఏదైనా తీసుకోవాలి, లేకుంటే అమ్మి పరే జాగా పరే చోట ఏమన్నా పెడదామా అన్నట్టు మీ కోరిక ఉందండి. అట్లాంటివి పెట్టినా కానీ మీకు నడుస్తుందండి. ఎట్లా పెట్టినా కానీ నడుస్తుంది. కానీ మనం మన ఉపయోగం మనం చేసుకోవాలి, కానీ పరే ఉపయోగం ఎప్పటికీ కాదండి. ఆ మాట నేను చెప్తున్నాను. మన ఆశ మనకవుతుంది కానీ బయటోడు ఎంత చెప్పినా కానీ అది కాదండి. ఇంటోడు 10 మాటలు చెప్పినా అది కోపంలో చెప్పినా కానీ అది మంచి కోసం చెప్తాడు. బయటోడు ఏం చేస్తాడు, వాడి చెడిపోని ఏమన్నా చేసుకోవాలి, మనం మంచిగా ఉండాలి భయ అనుకుంటాడు. అది మనకు కాదండి. మనం మా పెద్దలు మన గౌరవం కాపాడుకోవాలనుకుంటే మన పెద్దల మాట తప్పకుండా వినాలండి. మన పెద్దల మాట వింటే మీరు ముంగడ ఎక్కడ పోయినా కానీ మీకు లాభం జరుగుతుంది. కారోబార్లో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి ఒక్క పని కానీ ఈ మానవ జన్మలో పుట్టి పెరిగినం, ఏదైనా ఒక కోటి విద్యలు చేసిన పొట్ట కొరికి 100 ఏళ్ళు బతికిన సావుకొరికి అంటారు. ఆ జీవితంలో మీకు తప్పకుండా అవుతుంది. జై శ్రీరామ్.